వెల్కమ్ టు ఆల్ యూజర్ కార్స్. వాళ్ళు మన కోసం అయితే కనుక 2022 మోడల్ డిజైర్ VXI వేరియంట్ తీసుకురావడం జరిగింది. ఇది వెహికల్ వచ్చేసి అయితే కనుక విజయవాడలో ఉంది. వెహికల్ అయితే కనుక ఫుల్ కండిషన్లో ఉంది. వెహికల్కి అయితే కనుక పెయింట్లు అయితే టచింగ్ అయినాయి తప్ప పార్ట్స్ ఏం మారలేదు. వెహికల్ తిరిగిన రీడింగ్ అయితే కనుక కేవలం 42,000 తిరిగింది వెహికల్. ఫ్రంట్ టైర్స్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ కండిషన్ ఉన్నాయి. సీట్ కవర్స్ వచ్చేసి కనుక 100కి 80% వరకు సీట్ కవర్స్ ఉన్నాయి. వెహికల్ కావాలనుకున్న వాళ్ళు విజయవాడలో ఉంది. వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు. కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ కట్టుకోగలరు. వెహికల్ కాస్ట్ వచ్చేసేసి 6,50,000గా చెప్తున్నారు. వెహికల్ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. చూసారు కదండి వెహికల్ ఫ్రంట్ వ్యూ, హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ అన్నీ బాగున్నాయి. వెహికల్కి అయితే కనుక స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేదు. వెహికల్ అయితే కనుక పెయింట్స్ అయితే టచింగ్ అయింది కానీ పార్ట్స్ ఏం మారలేదు. అలాగే ఫ్రంట్ చూడండి సీల్ టైర్స్ ఉన్నాయి. బ్యాక్ అయితే కనుక 2 ఆఫ్ కండిషన్ ఉన్నాయి. ఇది వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇదిగోండి వెహికల్ ఇంటీరియర్ కూడా చూడండి. వెహికల్ కూడా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. వెహికల్ డోర్స్ అయితే ఏం మారలేదు. ఇది బ్యాక్ సైడ్ డోరు. ఇది వచ్చేసి వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. వెహికల్ వచ్చేసి VXI వేరియంట్ 2022 మోడలు. ఇక్కడ వెహికల్ ఇక్కడ ఒక షార్ట్ డెంట్ ఉందండి బ్యాక్ రైట్ సైడ్ డోర్కి. ఇందా చెప్పడం మర్చిపోయాం. అట్లాగే బ్యాక్ రైట్ సైడ్ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు. వెహికల్ పెయింట్ టచింగ్ అయితే పడింది కానీ డోర్స్ కానీ ఏం మారలేదు. వెహికల్ రీడింగ్ కూడా చూసుకోండి. $42,000 తిరిగింది. 42,870 కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్. అలాగే వెహికల్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూడండి. అలాగే మీకు వెహికల్ ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వెహికల్ ఇంజిన్ సైడ్ అండి ఇది. అట్లాగే ఇగోండి అప్రారమ్స్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. వెహికల్ అప్రారమ్స్ కానీ పోస్ట్స్ కానీ పిల్లర్స్ కానీ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. బానెట్ కూడా చూసుకోండి ఏం మారలేదు. అలాగే ఇంజిన్ కూడా ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాం. ఒకసారి స్టార్ట్ చేశాను. చూసారు కదండి వెహికల్ కూడా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. వెహికల్ నుంచి కూడా ఎటువంటి గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఏమీ రావట్లేదు. ఒకసారి రేస్ చేయండి. చాలు ఆపండి. చూసారు కదండి వెహికల్ నుంచి ఎటువంటి గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఏమీ రావట్లేదు. వెహికల్ అయితే కనుక ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. కంపెనీ స్టిక్కర్స్తోనే ఉంది. చూసారు కదండి వెహికల్ అయితే కనుక మీకు డీటెయిల్గా చూపించాను. వెహికల్ అయితే పెయింట్ టచింగ్ అయితే అయింది తప్ప పార్ట్స్ అయితే ఏం మారలేదు, చేంజ్ అవ్వలేదు. వెహికల్ తిరిగిన రీడింగ్ అయితే కనుక 42,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ నెంబర్తో మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ తీసుకోండి, లేదంటే సీబుక్ ప్రొవైడ్ చేయమంటే సీబుక్ ప్రొవైడ్ చేస్తాను. వెహికల్ పరంగా కాస్ట్ అయితే కనుక 6,50,000గా చెప్తున్నారు. ఎక్కువ బార్గెన్ అయితే లేదు, తక్కువ బార్గెనే ఉంది. దానికి ఇష్టమైన వాళ్ళు కాల్ చేయండి. వెహికల్ కావాలంటే కనుక విజయవాడలో ఉంది. వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ మీరే కట్టుకోవాలి. కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.